కేవలం 45 lakhsకే 2 BHK ఫ్లాట్ అనేది మీ ముందుకి సేల్కి తీసుకురావడం జరిగిందండి. మనకి ఎగ్జాక్ట్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్స్ అనేవి సేల్కి రావడం జరిగింది. 2 బిల్డింగ్స్ మనకు అనేవి అపార్ట్మెంట్స్ సేల్కి రావడం జరిగింది. సో మా నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడడం జరగదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంచ్ బై ఇంచ్. సో అది గమనించి మీరు అనేది వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ అని కామెంట్ చేయండి. ఈ అపార్ట్మెంట్స్ లొకేషన్ అనేది మీకు డైరెక్ట్గా కామెంట్స్లో మీకు డైరెక్ట్ డిఎంగా రావడం జరుగుతుంది. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి 1 acre గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ అపార్ట్మెంట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా కట్టడం జరిగిందనమాట. మంచి రీజనబుల్ ప్రైజెస్లో మనకు అనేవి సేల్కి రావడం జరిగింది. 2 BHK జస్ట్ 45 lakhsకే రావడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి 3 BHK పోర్షన్స్ కూడా ఉన్నాయి. మీరు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు. మనకి ఫ్లోర్కి 3 BHK పోర్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ అన్ని మనకి 2 BHK రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 5 floors అనేవి ఉంటుందండి. 2 buildings ఉంటాయి. టోటల్గా మనకి 2 buildings ఉంటాయి. టోటల్గా 10 floors అన్నట్టు 2 buildings కలిపి మనకి 10 floor అపార్ట్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకి ప్రతి ఫ్లోర్లో 18 అపార్ట్మెంట్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేస్లో ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ అనేది నార్త్ ఫేస్లో ఉంటుంది. ఫ్రంట్ రోడ్లో మనకి 30 feet రోడ్ రావడం అనేది జరిగిందనమాట. సో ఈ అపార్ట్మెంట్స్ లొకేషన్ వచ్చేసి మనకి పోచారం దగ్గర ఉంటుందండి. మనకి వరంగల్ హైవేకి కేవలం 1.6 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకి నియర్ బై ఇన్ఫోసిస్ ఆఫీస్ అనేది రావడం జరుగుతుంది. పోచారం ఇన్ఫోసిస్ ఆఫీస్ 3.3 kilometers రావడం జరుగుతుంది. అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్కి జస్ట్ 11 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మనకి నియర్ బై చాలా వరకు కాలేజెస్ అండ్ స్కూల్స్ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి రావడం జరుగుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఎవరైతే లో బడ్జెట్లో అపార్ట్మెంట్స్ అనేవి చూస్తున్నారో ఇది అనేది మనకు బెస్ట్గా రావడం జరుగుతుందన్నమాట. సో మనకి నియర్ బై JSR ఇంటర్నేషనల్ స్కూల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేది అటానమస్ కాలేజ్ కూడా రావడం జరుగుతుంది. అలాగే అనురాగ్ కాలేజ్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. ఇన్ఫోసిస్ ఆఫీస్ కూడా దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్ అనేది మనం చూసేద్దాం ఎలా ఉందో. గ్రౌండ్ ఫ్లోరింగ్ అనేది ఎలా, పార్కింగ్ ఏరియా అనేది ఎలా ఉందో మొత్తం క్లియర్గా మీకు ఇంచ్ బై ఇంచ్ పెడతాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క ఇంచ్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. మీరు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు ఓనర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. సో మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అనేది చేస్తున్నాము. పైన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎప్పుడైనా సైట్కి ఎప్పుడైనా విజిట్ కావచ్చండి డే టైంలో. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 2 buildings ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను 2 buildings అనేవి ఉంటాయి. ప్రతి బిల్డింగ్లో 5 floorలు ఉంటాయి. సో కింద అనేది మనకి సెల్లార్ కాకుండా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా అనేది రావడం జరిగింది. సో కింద వచ్చేసి మనకి టోటల్గా పార్కింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బిల్డింగ్. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకి ఫస్ట్ బిల్డింగ్ ఉంటుంది. మనకి సరౌండింగ్స్ మొత్తం మనకి పార్కింగ్ ఏరియాస్ అనేది మనకి పార్కింగ్ ఏరియా అలాగే గార్డెన్ అనేది బ్యూటిఫుల్గా ఇచ్చారండి. అదొక ఎస్పెషల్గా చిల్డ్రన్స్ కోసం మనకి కింద గార్డెన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. అపార్ట్మెంట్స్కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. 24 hours సెక్యూరిటీ ఉంటుంది. మనకి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. అలా ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఎవరు పర్మిషన్ లేకుండా ఇన్సైడ్లోకి ఎవరు రారు. సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని అపార్ట్మెంట్ లోపలికి ఎవరైనా వస్తారు. సో ఇది వచ్చేసి ఎంట్రీలో మనకి టోటల్గా ఇది వచ్చేసి గ్రీనరీ కోసం గార్డెన్ అనేది సెటప్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్లో మనకి. సో ఇది వచ్చేసి టోటల్గా గార్డెన్ అనేది వాళ్ళు ఇలా సెటప్ చేయడం అనేది జరిగింది. మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా HMD అప్రూవ్డ్ అండ్ అలాగే రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. మనకి 1 acre గేటెడ్ కమ్యూనిటీలో ఇవన్నీ ప్రాజెక్ట్ అనేది కట్టడం జరిగింది. సో మనకి 2 side స్టెప్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 2 లిఫ్ట్స్ అనేది అవైలబుల్గా ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్లోనే మనకి రైట్ సైడ్లో స్టెప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఫస్ట్ లిఫ్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లిఫ్ట్ 5 floors దాకా ఉంటుంది. సో మనకి 2 అపార్ట్మెంట్స్కి కనెక్టింగ్ కూడా ఉంటుంది. అది మీకు చూపెడతాను. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో, బిల్డింగ్స్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ అనేది ఎలా లుక్ ఉందో మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా చూపెడతాను.
ఎవ్వరు ఇది ఇంత క్లియర్గా ఎవరు చూపెట్టరండి, స్టెప్స్ ఎక్కడున్నాయి, లిఫ్ట్స్ ఎక్కడున్నాయి అని ఎవరు చూపెట్టరు, మేమే చూపెడతాం. సో ఇంతే క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో మీరు కూడా మీ వీడియోస్ కానీ ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మీకు నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది, ప్రమోషన్ నెంబర్. అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాము, వీడియో లాస్ట్లో కూడా ఇస్తాము. మీరు అనేది ఆ కాల్కి కాల్ చేసి ఏ టైంలో అయినా మేము అనేది ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది హైదరాబాద్లో. సో ఇది వచ్చేసి మీరు సెకండ్ లిఫ్ట్ అనమాట. సో టోటల్గా 2 స్టెప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 2 లిఫ్ట్స్ అనేవి రావడం జరుగుతుంది ఫర్ ఈచ్ బిల్డింగ్. అలాగే మనకి టోటల్గా ఈ అపార్ట్మెంట్స్లో 4 లిఫ్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, 4 సైడ్లు మనకి స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎమర్జెన్సీకి మనకి ఫైర్ అవన్నీ ఫెసిలిటీ ఉన్నాయని 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్స్ ఉంటే మనకి సరౌండింగ్స్ అనేది ఎలా ఉందో చూపెడుతున్నాను. సో ఇలా ఉంటుంది అపార్ట్మెంట్స్ అనేవి మనకు ఉంటే. సో టోటల్గా మీరు చూడొచ్చు. సో లిఫ్ట్ అనేది మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది, ఫస్ట్ లిఫ్ట్ ఇట్లా స్ట్రైట్గా మనకి కింద మొత్తం గ్రానైట్ యూస్ చేయడం జరిగింది ఫ్లోర్సింగ్కి. అలాగే ప్రతి హౌస్ డోర్ అనేది టేక్ డోరే యూస్ చేస్తున్నారు వీళ్ళు, క్వాలిటీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నమాట. సో వాళ్ళకి ఓవరాల్ 30 to 40 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో వాళ్ళు చాలా వరకు అపార్ట్మెంట్స్ అనేవి కట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి 1 acre ప్రాజెక్టు. మంచి వర్క్ అనేది ఇంకా జరుగుతుంది, చిన్న పెండింగ్ వరకు. అలాగే చాలా వరకు పెయింట్స్ అనేవి ఇంకంప్లీట్ ఉన్నాయి. సో అవన్నీ వర్క్ అనేది జరుగుతుంది. కొత్తగా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో తీసుకొని వాళ్ళు అనేది ఫుల్ ఫర్నిచర్ చేయించుకోవాలంటే ఇది వచ్చేసి మనకి రైట్ టైం అనమాట. మీరు ఫుల్ ఫర్నిచర్ అనేది చేసుకోవచ్చు హౌస్ ఇప్పుడే కొనుక్కొని. సో ఇది వచ్చేసి మనకి కనెక్షన్ ఫ్లోర్ అన్నమాట. ఇది ఆ అపార్ట్మెంట్స్కి ఈ అపార్ట్మెంట్స్కి బిసైడ్లో ఇది వచ్చేసి కనెక్షన్ 4 అన్నమాట. కనెక్షన్ 4 మనకి టోటల్గా 5 floors కంటిన్యూటీ కనెక్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా ఫైర్ ఎక్స్టెన్షన్ మీరు చూసుకోవచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు సెక్యూరిటీ పరంగా. సో ఇప్పుడు మీకు 2 BHK అపార్ట్మెంట్ అనేది చూపెడతాను, ఈస్ట్ ఫేస్ది. మనకి టోటల్గా ఈ అపార్ట్మెంట్స్లో ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. మనకి 2 BHK ఉంటుంది, అలాగే 3 BHK ఉంటుంది. సో ఇది ఇప్పుడు వచ్చేసి మనకి 45 lakhs చెప్తున్న 2 BHK అపార్ట్మెంట్ అనేది మీకు చూపెట్టడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 1115 SFT రావడం జరుగుతుంది, ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ వచ్చేసి మనకి 12.1 into 13 square feet రావడం జరిగింది. సో మనకి ఇది వచ్చేసి కిచెన్ రూమ్, మొత్తం కిచెన్ అనేది మనకి 12.6 into 15 రావడం జరుగుతుంది. సో మనకి ఎల్ షేప్లో కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది, దానికి గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. టోటల్గా పెయింటింగ్ అనేది కొంచెం వర్క్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి టోటల్గా కిచెన్ రూమ్, అలాగే సఫిషియెంట్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. మన కిచెన్ బిసైడ్లోనే బాల్కనీ అంటే వాష్ ఏరియా అనేది రావడం జరిగింది. సో మీకు చూపిస్తాను, మనకి లెఫ్ట్ సైడ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా అన్నమాట టోటల్గా. సో ఇది వచ్చేసి మనకి కిచెన్కి బిసైడ్లో అటాచ్డ్లో మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మంచి వెంటిలేషన్ ఉంటుంది, ఈస్ట్ ఫేస్ అయినా వెస్ట్ ఫేస్ అయినా మనకి ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం అనేది లేదు. ఈస్ట్ ఫేస్ అనేది మనకి ఎక్కువ వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి బిసైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్, అలాగే కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. సో మళ్ళీ కామన్ వాష్రూమ్ అనేది చూసేద్దాం. సో కామన్ వాష్రూమ్ అనేది మనకి 8/4 అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా వాష్రూమ్స్ అనేవి మనకి 8/4 SFT రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్, మనకి వెస్ట్రన్ స్టైల్లోనే రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి మనకి 13.1 into 11 రావడం జరుగుతుంది టోటల్గా. సో ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్, అలాగే మనకి 2 windows UPVC విండోస్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా ప్రతి ఒక్క హౌస్కి అనేది మనకు ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి UPVC విండోస్ అనేవి వాడడం జరిగింది. అలాగే కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. సో డోర్స్ అనేది ఇంకా మనకి కవర్స్ అనేవి తీయలేదు డోర్కి, మనకి వాష్రూమ్ డోర్స్ మీరు అలా ఉన్నాయండి డౌట్స్ ఏం పెట్టుకోకుండా, అది ఇంకా కవర్స్ అనేది లేబుల్ అనేది తీయలేదు, లేబుల్ తీస్తే డిజైన్ అనేది మనకు కనపడుతుంది. సో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో 8/4 ఉంటుంది దీని సైజ్ కూడా. సో మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరుగుతుందన్నమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మమ్మల్ని అడగవచ్చు, మేము అనేది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఓనర్ నెంబర్ కూడా మీకు అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా కాంటాక్ట్ అనేది కాల్ చేసి ఎప్పుడైనా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 10.1 into 11 అనేది రావడం జరుగుతుంది సైజెస్ అనేవి. సో ఇది వచ్చేసి మనకి సైజెస్.
సో బాల్కనీ కూడా దీనికి అటాచ్డ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి బాల్కనీ ఇవ్వడం జరిగింది. అలాగే యూపీవీసీ విండో రావడం జరిగింది సపరేట్. సో మనకి బాల్కనీ అనేది 3 feet వైడ్ అనేది ఉంటుంది. చూసుకోవచ్చు 3 feet వైడ్ అనేది ఉంటుంది. మంచి వెంటిలేషన్ అనేది ఉంటుంది బాల్కనీకి. సో ఎవరైతే మంచి బాల్కనీ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈస్ట్ సైడ్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. వెస్ట్ సైడ్లో మనకి కిచెన్ అనేది మంచిగా ఓపెన్గా రావడం జరుగుతుంది, లార్జ్ స్పేస్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి టోటల్గా ఈస్ట్ ఫేస్ 2 BHK ఫ్లాట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 45 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కాంటాక్ట్ అనేది అయిపోండి. సో మనకి బయట కారిడార్ వచ్చేసి మనకి 6.6 feet ఉంటుంది అనమాట. 6x6 ఉంటుంది మనకి. ఇది వచ్చేసి బాల్కనీ అనేది బయట అవుట్ సైడ్ మొత్తం వచ్చేసి 6x6 ఉంటుంది. అలాగే మీకు 3 BHK పోర్షన్ కూడా చూపెడతాను, చూడండి. ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది, చూసేయండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్లో 2 BHK అనమాట. 2 BHK ఎలా ఉంటుందో చూసేయండి వెస్ట్ ఫేస్లో. ఇది వచ్చేసి సో మీకు ఇప్పటిదాకా ఈస్ట్ ఫేస్లో చూపించాను. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్లో స్టార్టింగ్లోనే హాల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఓపెన్ కిచెన్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. అలాగే కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా రావడం జరుగుతుంది. అలాగే మనకి బి సైడ్లోనే మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో టోటల్గా ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ 2 BHK అనమాట. ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ అనేది ఏ మాత్రం తగ్గలేదు. అది ఎందుకో నేను చూపిస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా, మనకి వాష్రూమ్ ఏరియా అనమాట. వాష్ ఏరియా మీరు చూస్తుంది. సో మనకి ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ అపార్ట్మెంట్స్ అనేవి సేల్కి, టోటల్ బిల్డింగ్ అనేది సేల్కి ఉంది. మీకు ఏ అపార్ట్మెంట్ కావాలి, ఏ ఫ్లోర్లో కావాలన్నా మీరు ఇప్పుడే వచ్చి తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత బుక్ అయిపోతే మనకి ఫస్ట్ ఫ్లోర్లో కానీ, ఎవరైతే 5th floorలో మళ్ళీ కార్నర్కి చూస్తున్నారో వాళ్ళు అనేది ఇప్పుడే వెళ్ళి బుక్ అనేది చేసుకోవచ్చు అండి అపార్ట్మెంట్స్కు. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్ బెడ్రూమ్. మీరు చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో బాల్కనీ అనేది ఇలా ఈ సైడ్లో రావడం జరుగుతుంది. సో మనకి సెంటర్లో వెంటిలేషన్ అనేది ఉంటుంది. ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది, గ్యాప్ ఉంది కదా. సో అందుకని ఈ వెస్ట్ ఫేస్ హౌస్ కూడా ఫ్లాట్కి కూడా మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి టోటల్ చిల్డ్రన్ బెడ్రూమ్, అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్ హాలు, అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి కార్నర్ బిట్లో తీసుకుంటే మనకి ఫ్రంట్ నుంచి వెంటిలేషన్ అనేది బాగా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ డిజైన్స్ ప్రతి ఒక్క దాంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ కలర్స్ మనకి రావడం జరుగుతుంది. లైటింగ్ కూడా మొత్తం సెట్ అంతా అయిపోయిన తర్వాతనే అపార్ట్మెంట్స్ అనేది మీకు అవుట్డోర్ చేస్తారు. సో అది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. టోటల్గా ఇది వచ్చేసి శాంపుల్గా మీకు వెస్ట్ ఫేస్ 2 BHK చూపించేశాను. సో మనం తర్వాత 3 BHK పోర్షన్ అనేది ఎలా ఉందో చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి 3 BHK పోర్షన్ మీకు శాంపుల్గా చూపెట్టడం జరుగుతుంది. సో చూసేయండి 3 BHK పోర్షన్ అనేది ఎలా ఉంటుందో చూసేయండి. మనకి మంచిగా బాల్కనీ ఏరియా, మనకు అక్కడ మంచి వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్గా మనకి హాలు, అలాగే బెడ్రూమ్, అలాగే 3 bedrooms అనేది ఈ రూమ్లో ఈ అపార్ట్మెంట్స్లో రావడం జరుగుతుంది. ఫాల్ డిజైన్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. అపార్ట్మెంట్ లుక్ అనేది 3 BHK పోర్షన్కి క్లియర్గా చేంజ్ అయిపోతుంది. అలాగే మీరు ఫ్రంట్లో చూసుకోవచ్చు, చాలా అంటే చాలా పెద్ద బాల్కనీ అనేది ఇట్లా ఆర్చ్తో ఇవ్వడం జరిగింది, అంత గ్యాప్ అనేది. సో మనం గ్లాసెస్ అనేవి సెట్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఆ బాల్కనీ ఏరియా అనేది మనకు అవుట్ సైడ్లో చిన్నగా గార్డెన్ సెటప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి అపార్ట్మెంట్లో మనకి వాషింగ్ బేసిన్ అనేది హ్యాండ్ వాష్ చేసుకునే ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి కిచెన్ అనేది పెద్దగా రావడం జరుగుతుంది. 3 BHKలో అటాచ్డ్ మనకి వాష్ ఏరియా రావడం జరుగుతుంది, అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో టోటల్గా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఫాల్ సీలింగ్ డిజైన్, మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకనేది ఇవ్వడం జరుగుతుంది. సో 3 BHK పోర్షన్ మీకు కనుక మీరు కనుక ప్రిఫర్ చేస్తే మీరు అనేది ఎలాంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వి మీరు అనేది కనుక్కోవచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా 3 BHK పోర్షన్స్ కూడా మనకి సేల్కి అనేది ఉన్నాయన్నమాట. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కామన్ వాష్రూమ్ అనేది చూసుకోవచ్చు, 2 వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందనమాట.
సో ఇది వచ్చేసి మనకు టోటల్గా బాల్కనీ ఏరియా మాత్రం ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది 3 BHKకి. మనం గ్లాస్ సెట్టింగ్స్ కనుక చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది మనకి వెంటిలేషన్ అనేది. మనకి టాప్ ఫ్లోర్లో ఇంకా బాగా ఉంటుంది 3 BHKకి వెంటిలేషన్. సో ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. ఇలాగే ఇది వచ్చేసి పూజా గది. సో పూజా గది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది 3 BHK పోర్షన్కి పూజా గది అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఏం లేదండి సెకండ్ బెడ్రూమ్కి. గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు మీరు. టోటల్ ఫాల్ సీలింగ్ డిజైన్ ప్రతి ఒక్క రూమ్లో డిఫరెంట్ డిజైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ప్రజెంట్గా ఫస్ట్ ఫ్లోర్లో కావాలంటే కూడా దొరుకుతుంది 3 BHK. వెంటనే వెళ్ళి బుక్ చేసుకోండి. లేదంటే టాప్ ఫ్లోర్లో కావాలన్నా ఇప్పుడే వెళ్ళి బుక్ చేసుకోండి. చాలామంది ప్రిఫర్ అనేది ఫస్ట్ ఫ్లోర్ అలాగే టాప్ ఫ్లోర్లో చూసుకుంటారు. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్కి కేవలం 11 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పోచారం అనేది కిందికి రావడం జరుగుతుంది. మనకి నేషనల్ హైవే వరంగల్ రూట్ మనకి కేవలం 1.6 kilometers అంటే 1600 మీటర్లు అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. సో అలాగే మనకి ఇన్ఫోసిస్ ఆఫీస్ అనేది 3.3 kilometers రావడం జరుగుతుంది. మనకి నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. ఎలాంటి లేదు, పీస్ఫుల్ అయిన ఏరియా, నో పొల్యూషన్ ఉంటుంది. ట్రాఫిక్ సౌండ్ అనేది ఏమీ లేదు. మంచిగా క్లియర్ టైటిల్తో ప్రాజెక్ట్ అనేది ఎక్సలెంట్గా కట్టడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ 3 BHK. చూడవచ్చు కొంచెం డిజైన్ అండ్ మనకి హౌస్ ప్లానింగ్ అనేది మారుతుంది. మనకి సపరేట్గా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ 3 BHK. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్కి మనకి ఇవి గ్యాప్ ఎందుకు ఇచ్చినట్టు మనం ఫ్లిప్ చేసుకునేది కూడా అది యూజ్ చేసుకోవచ్చు. డెకోలం మనకి అది ఓపెన్ కిచెన్కి అలాగే మనకు దాన్ని కూడా యూజ్ అవుతుంది. అలా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఈజీగా చేయించుకోవచ్చు అన్నమాట. ఫ్లిప్ అయ్యే వుడెన్ది చేయించుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్లో మనకి కిచెన్ ఐటమ్స్ వాష్ చేయడానికి ఇలా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అన్నమాట. సో మేము అనేది ఎంతో కష్టపడి ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంచ్ బై ఇంచ్ అనేది మీకు చూపెట్టడం జరుగుతుంది. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం కామెంట్ అనేది చేయండి. మీకు అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లింక్ అనేది నేను అనేది షేర్ చేస్తాను. సో కామెంట్ సెక్షన్లో సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా. సో వెస్ట్ ఫేస్కి ఈస్ట్ ఫేస్ డిఫరెంట్ ఉంటుంది బాల్కనీ ఏరియా. ఇక్కడ కూడా మనం గ్లాస్ పెట్టించుకోవచ్చు, గ్లాస్ డోర్స్ అనేవి పెట్టించుకోవచ్చు. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. అటాచ్డ్ వాష్రూమ్స్, 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అలాగే ఒకటి కామన్ వాష్రూమ్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో. సో సింపుల్గా మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అన్నమాట. టోటల్గా డైనింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి వాషింగ్ బేసిన్ ఏరియా అనమాట. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అనేది కంప్లీట్గా మనకి ఇట్లా కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్స్ అండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అనేది నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఓపికతో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మనం హౌస్ అనేది అపార్ట్మెంట్ అనేది జీవితంలో ఒక్కసారో 2 సార్లు కొనుక్కుంటాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి ఒక్కటి క్లారిటీగా మేము అనేది చూపెట్టడం జరుగుతుంది. సో ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో మీ వీడియోస్ అనేవి ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. So thanks for watching this video. Please subscribe to our channel JVN Properties. Thank you.